ప్రశాంత్ పూర్ణ అనే అబ్బాయి నా ఫోటో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అట్లా ఎందుకు చేస్తున్నావు అని అడిగినప్పుడల్లా ఫోటో ఇస్తాను అంటే మీ అమ్మలో చూపిస్తానని చెప్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు అని అడిగినప్పుడల్లా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంది. అది మా మామలో చెప్పి నేను మా అమ్మ వాళ్ళకి భయపడి మా అమ్మ వాళ్ళకి కానీ చెప్పకుండా మా మామ వాళ్ళకి చెప్పి వాళ్ళు పిలిపించి అడుగుతుంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వచ్చారు. ఏంది అని అడిగారు. వీళ్ళు చెప్పిన తర్వాత ఏం ఆలోచించకుండా పోయి ఎవరినో వేరే ఊరు నుంచి తీసుకొచ్చి ఎంతమందినో తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి ఏం జరిగిందో కూడా అడగకుండా ఇంట్లో వాళ్ళని ఎట్లాగంటే అట్లా తిట్టి కులం పేర్లు తిట్టి ఆడవాళ్ళని కొట్టి మమ్మల్ని కొట్టి అబ్బాయిని ఏమో ఇంట్లో నుంచి బయటకు రానిలేదు. మా ఇంట్లో నుంచి తీసుకొని ఇట్లాగా అబ్బాయి తప్పు చేసినా కానీ మా వాళ్ళు కొట్టి మళ్ళీ వాళ్ళే పోయి కేసు పెట్టారు. మమ్మల్ని కులం పేరుతో తిట్టినా వాళ్ళే పోయి కేసు పెట్టుకున్నారు. మీరు మా వాళ్ళు అట్లాగంతా తిట్టారు. కొట్టిన వాళ్ళు రియాజు 2 తమ్ముళ్ళు ఉన్నారంట వాళ్ళకి. ఇంకా ఇక్కడ చాలా మంది పిల్లలు కొట్టారు. అంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కొట్టారు. నన్ను ఎప్పటి నుంచి అంటే 3 నెలల నుంచి చేస్తున్నారు. ఇట్లాగా అదే అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించేలా చేసేలాగా నాకు భయం వేసి మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా మా మామయ్య వాళ్ళకి చెప్పాను. ఫోటో వేసిస్తాను అని ఎప్పుడు రమ్మన్నారు? అది 1 నెల నుంచి తిట్టుకుంటానే ఉన్నాడు. పోయినప్పుడల్లా అసభ్యంగా ప్రవర్తించడము అట్లా చేస్తా ఒక రోజు నైట్ అక్కడ తీసుకుని వెళ్ళాడు నన్ను. అబ్బాయి పూర్ణ దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఇస్తానంట అబ్బాయి ప్రశాంత్ వచ్చేసాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ లేవు అని చెప్పాడు. మా నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చేసారు కొట్టి. సాయంత్రం 3:11 సమయంలో చేరుకోవాలి మండలం సంబంధించి ప్రజన్నర కాలం చెందిన ఒక 10th క్లాస్ చదువుతున్న బాలిక పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈమె అదే రేపాల గ్రామానికి చెందిన పూర్ణచంద్రబాబు ముక్క ప్రశాంత్ అనే వ్యక్తులు ఈ పాపని అశ్లీలంగా ఫోటోలు తీసి ఆ ఫోటోలు పేరుతో బ్లాక్మెయిల్ చేసి వాళ్ళలో డొక్క ప్రశాంత్ అనే వ్యక్తి ఈమెను ఒంటరిగా ఉన్న ప్రదేశానికి తీసుకుపోయి అత్యాచారం చేశాడని, తర్వాత ఆ ప్రశాంత్ని వాళ్ళ బంధువులు ఈ విషయాన్ని అడగడానికి వాళ్ళ బంధువులని పిలుచుకునేలాగా అక్కడ కొంత గ్రామస్తులు షేక్ రియాజ్, ఫయాజ్, గయాజ్ అనే వ్యక్తులు వాళ్ళని దౌర్జన్యం చేసి కొట్టి కులం పెట్టి దూషించాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న 16వ తారీఖు ఎస్డిపి నెల్లూరు రూరల్ సార్ ఈ కేసును దర్యాప్తు నిమిత్తం బాలిక ఇంటిని ఆ గ్రామాన్ని సందర్శించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఈ పాపని విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి వైద్య పరీక్షలు చేయడం కూడా జరుగుతుంది. వైద్య పరీక్ష రిపోర్ట్లు వచ్చేసారు. ఇంకా వైద్య పరీక్ష రిపోర్ట్లు ఇంకా అందాల్సింది. ఈ కేసు నెల్లూరు రూరల్ ఎస్డిపిఓ గారు దర్యాప్తు చేస్తున్నందున దర్యాప్తులో ఇంకా కొంత సమాచారం రావాల్సింది. ఆ దర్యాప్తు సమాచారం వచ్చిన తర్వాత అసలైన ముద్దాయిల్ని ఎస్డిపిఓ నెల్లూరు రూరల్ గారు అరెస్ట్ చేయడం జరుగుతుంది.